వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. కార్డ్స్ షఫల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు పిక్ అవుతుంది. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, ఏది మీకు రెజొనేట్ అవుతుంది అనేది రీడింగ్‌కి అకార్డింగ్ మీరు చూస్తే గనక మీకు అర్థమవుతుంది. ఓకే. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్. సో, అన్ని పాయింట్స్ మీతో రెసొనేట్ అవుతాయి అనుకోకండి. అన్ని పాయింట్స్ మీతో రెసొనేట్ అవ్వదు అని కూడా అనుకోకండి. ఎంత పర్సెంటేజ్ రెసొనేట్ అవుతుంది చూసుకొని మ్యాచ్ చేసుకోండి. లేదు అంటే ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదు అంటే జస్ట్ గైడెన్స్ పర్పస్‌గా చూడండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కంప్లైంట్, అబ్సెషన్, డిపెండెన్సీ, సీక్రెట్ లవ్, toxicity, crush, decision, milestones, imagination, emotional baggage. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సపోర్ట్. సో, పర్సన్ మీకు సపోర్టివ్‌గా ఉండాలి అనుకుంటున్నారు. సో, మీకు ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు, మీకేదన్నా ఆహ్, సమస్య రావచ్చు. అప్పుడు తను సపోర్ట్‌గా మీకుంటాను, మీకు తోడుగా ఉంటాను అని వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు. నేను నీకేదైనా ప్రాబ్లమ్ వస్తే వదిలేసి వెళ్ళిపోతాను అనుకోకు. డెఫినెట్‌లీ నేను నీకు తోడుంటాను. నేను నీకు సపోర్టివ్‌గా ఉంటాను. నేను నీకు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా నీకెప్పుడు ఎదురు చెప్పను. నీకు సపోర్ట్‌గా నేను నిలబడతాను అని ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే ఉంది, కనిపిస్తుంది. సో, ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ ఈవెన్ మ్యారేజ్ కోసం కావచ్చు. మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది? అసలు అవుతుందా? లేదా? సో, ఆ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందా? లేకపోతే మీరే మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అవ్వాలా? సో, ఫర్దర్‌గా ఎట్ ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఇలా డీటెయిల్‌గా రీడింగ్ తీసుకోవాలంటే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో, ఇంకా మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మనసులో అయితే, ఈ పర్సన్ ఫీలింగ్‌లో అయితే చాలా కంప్లెయింట్స్ కనిపిస్తున్నాయండి. నాకు తెలిసి ఈ పర్సన్ మీరెక్కడ చీట్ చేస్తారో అని భయపడుతున్నారు. ఎందుకంటే అట్ ప్రెజెంట్ మీరు ఈ పర్సన్ అసలు కేర్ చేయట్లేదు. ఆ పర్సన్ నుంచి మీరు పారిపోతున్నారు. ఇన్ ద సెన్స్ ఆ పర్సన్‌ని ఫేస్ చేయలేక, లేకపోతే వాళ్ళ మీద ట్రస్ట్ లేక
ఆర్ వాడంటే ఇష్టం లేక అని కావచ్చు, వాడిని ఫేస్ చేయలేక కావచ్చు, ఈ పర్సన్ నుంచి మీరు ఎంత వీలైతే అంత పారిపోతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. అది మీకు నచ్చకపోయి ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. అది మీకు నచ్చకపోయి ఉండొచ్చు. దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్‌కి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి. సో, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఈ పర్సన్‌కి ఛాన్స్ ఇచ్చి మీ లైఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవడం మీకిష్టం లేదు. కాబట్టి ఈ పర్సన్ నుంచి మీరు పారిపోతున్నారు. అందుకే ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే వాడిని అసలు మీరు కేర్ చెయ్యట్లేదు. ఎంతసేపు ఆ పర్సన్ మాట్లాడడానికి మీకు ప్రయత్నం చేసినా, మీరు ఆ పర్సన్‌ని వినడానికి కూడా రెడీగా లేరు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా అది వినడానికి కూడా మీరు రెడీగా లేరు. ఎందుకు ఇంత కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నావు? నేనంటే నీకిష్టం లేదా? ఏంటి నీ బాధ? నేనంటే ఇష్టం లేదా? లేదంటే నీకింకెవరైనా ఇష్టమా? ఎందుకు నా నుంచి పారిపోతున్నావు? ఎందుకు నా నుంచి దూరం వెళ్తున్నావు? ఏదైనా చెప్పి వెళ్ళు అన్న టైప్‌లో మీ పర్సన్ బాధపడుతున్నారు. వాళ్ళని కేర్ చేయనందుకు ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు చూడండి. మేబీ మీరు చేస్తూ ఉండొచ్చు, మీరు చేయకపోతూ ఉండొచ్చు. ఇక్కడ ఎవరి ఎనర్జీ స్పిక్ అయిందో నాకైతే తెలీదు. మీ పర్సన్ మీ విషయంలో చాలా ఏడుస్తున్నారు చూడండి. కంప్లెయింట్ ఉంది వాళ్ళ మనసులో. ఎందుకో లాస్ట్ టైమ్ ఎనర్జీలో కూడా నాకు కంప్లెయింట్ కనిపించింది. ఎందుకలా పారిపోతున్నావు? ఎందుకలా నాకు దూరం వెళ్ళిపోతున్నావు? నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నాకు దూరం వెళ్తున్నావు? నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. ఎందుకు ఏదేదో ఊహించేసుకొని, భయపడిపోయి అలా వెళ్ళిపోతావు? దూరం అయిపోతావు ఎందుకు? ఎందుకలా అవాయిడ్ చేస్తావు నన్ను? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నీకు నేనంటే ఇష్టం ఉన్నదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు. నా వైపు చూస్తున్నావు. కానీ పారిపోతున్నావు. ఎందుకలా చేస్తున్నావు? నేనంటే నీకిష్టమన్న విషయం నాకు తెలుసు. ఎందుకలా పారిపోతున్నావు అని మీ పర్సన్ అడగాలనుకుంటున్నారు. ఎందుకలా నిన్ను నువ్వు స్టాప్ చేసుకుంటున్నావు? ఎందుకలా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు? ఎందుకలా నువ్వు నీ ఫీలింగ్స్‌ని హోల్డ్ చేస్తున్నావు? ఓపెన్‌గా చెప్పొచ్చు కదా! ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు కదా! ఎంత దూరం పారిపోతావు? 7 చూడండి. ఎందుకంత కష్టపడుతున్నావు? నేనేం చేశాను? నేనేం మిస్టేక్ చేశాను? నేనెలా ఉండాలి? అది చెప్పు చాలు గదా! నేను చేంజ్ అవుతాను గదా! ఎందుకలా పారిపోతావు నా నుంచి? ఎందుకలా అవాయిడ్ చేస్తావు? ఎందుకంత కష్టపడుతున్నావు? ఎందుకలా నీకు నేనంటే ఇష్టం ఉన్నది అనే విషయం చెప్పలేక ఎందుకంత సఫర్ అవుతావు అని పర్సన్ అడగాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య అన్‌బ్లాక్ సిట్యుయేషన్స్ ఉండుండొచ్చు. అదే ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. మీ మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, ఆ పర్సన్ అంటే మీకు కూడా ప్రేమ ఉంది. కానీ యూ ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీరెక్కడా బయటపడకూడదు అని. స్టిల్ ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు. ఆ పర్సన్ అంటే మీకు ఇష్టం. ఆ పర్సన్ అంటే మీరు కేర్ చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు. కానీ మీరెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? ఎన్నాళ్ళు ఇట్లా మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ సప్రెస్ చేసుకుంటారు? ఎన్నాళ్ళు అలా బాధపడి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారు. ఆ పర్సన్‌ని బాధ పెడతారు. ఇది ఎప్పటికి ఒక కన్క్లూషన్‌కొస్తుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ ఆ పర్సన్‌కైతే మీరంటే చాలా అబ్సెషన్ ఉంది. చాలా మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, మీతో కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలని కానీ, ఇవంతా ఉంది.
అండ్ ఇది ఒక సైడ్ నుంచి కాదండి. అబ్సెషన్ ఆ పర్సన్ విషయంలో మీకు కూడా ఉంది. అది ఆ పర్సన్‌కి తెలుసు. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. చూడండి. ఇద్దరు ఇది ఒక సైడెడ్ లవ్ కాదు. ఇది బోత్ సైడ్స్ లవ్. బోత్ సైడ్స్ అబ్సెషన్ ఇది. ఆ పర్సన్‌కి ఎంత ఇష్టం ఉందో మీరంటే, మీకు కూడా ఆ పర్సన్ అంటే అంతే ఇష్టం ఉంది. బోత్ సైడెడ్ లవ్ ఇది. అండ్ మీ ఇద్దరిది స్పిరిచ్యువల్ కనెక్షన్. తన ప్రేమ ఈ రోజే కాదు, ఎప్పటికీ ఉంటుంది మీకోసం. మీకోసం ఇష్టం తనకి ఎప్పటికీ ఉంటుంది. స్టార్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, లేదంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కానీ మీ ఇద్దరి మధ్య ఉండుండాలి. అండ్ మీరు ఏజ్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఏజ్ లాగా ఒక 5 ఇయర్స్ కానీ, ఒక 10 ఇయర్స్ కానీ చాలా ఆహ్, చిన్నగా కనిపిస్తారు. సో, మీకు ఒక 35 ఇయర్స్ ఉందంటే 30 ఇయర్స్ వాళ్ళలాగా కనిపిస్తారు. సో, అలా మీ పర్సన్‌కి మీరంటే చాలా అబ్సెషన్ ఉంది. అండ్ మీ ఇద్దరు స్పిరిచ్యువల్ కనెక్షన్‌లో ఉన్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలి అని ఆ పర్సన్ గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. స్ట్రెంగ్త్. సో, ఈ పర్సన్ తన వీక్ సైడ్ మీకు చూపించారు. తన వీక్‌నెస్ మీరే. అందరి ముందు ఈ పర్సన్ ఏమన్నా ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేయొచ్చేమో కానీ, మీ దగ్గర మాత్రం ఈ పర్సన్ ఈగోయిస్టిక్‌గా అయితే బిహేవ్ చేయరు. డిపెండెన్సీ. ఆ పర్సన్ మీ మీద చాలా డిపెండ్ అయిపోయారండి. మీకు అడిక్ట్ అయిపోయారు. కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. సో, మిమ్మల్ని మిస్ ఎప్పటికీ అవుతూనే ఉంటారు. ఒకవేళ ఈరోజు మాట్లాడినా కూడా ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండేది. లేకపోతే ఇంకా కొంచెం సేపు చాటింగ్ చేస్తే బాగుండేది. ఇంకా కొంచెం మిమ్మల్ని చూసే అవకాశం వస్తే బాగుండేది. అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మీ మీద చాలా డిపెండ్ అయిపోయారు. అండ్ మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా అయితే అస్సలు ఈ పర్సన్ ఉండలేరు. ఎందుకంటే మీకు ఈ పర్సన్ బాగా అడిక్ట్ అయిపోయారు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండాలి. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల, లేకపోతే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే మీ ఇద్దరు గొడవ పడి సెపరేషన్ అయిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ నుంచి ఫిజికల్‌గా మూవ్ ఆన్ అయ్యారేమో కానీ, మెంటల్లీ అయితే ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. అండ్ ఎమోషనల్లీ కానీ, ఫీలింగ్స్ పరంగా కానీ, లవ్ పరంగా కానీ, ఇంకా ఈ పర్సన్ మీ మీదే డిపెండ్ అయిపోయారు. మీకు అడిక్ట్ అయిపోయారు. మీ గురించి ఆలోచించకుండా, మిమ్మల్ని ప్రేమించకుండా అస్సలు ఉండలేరు. మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు కొంతమంది సిట్యుయేషన్స్‌లో. సో, అది ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. అదే అట్ ప్రెజెంట్ ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సీక్రెట్ లవ్. ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారండి సీక్రెట్‌గా. మీరంటే ఈ పర్సన్‌కి లవ్ ఉంది. మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం ఉంది. బట్ ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. అది ఎందుకు అంటే ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు డౌన్ చేసుకుంటున్నారు. సో, ఆ పర్సన్‌కి మీరంటే ఇష్టం గానీ, మీరొచ్చి ఆ పర్సన్‌కి ప్రపోజ్ చేస్తారని కావచ్చు, మీరొచ్చి ఆ పర్సన్‌కి ఆ ధైర్యం ఇస్తారని కావచ్చు, ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య మంచిగా మాటలయ్యి, ఈ పర్సన్ మీతో ఎట్ ప్రెజెంట్ మాట్లాడకుండా ఉండుంటే, ఈ పర్సన్ స్టిల్ ఇంకా మీరంటే ఇష్టం ఉంది. కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ సిట్యుయేషన్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ సమ్ ఫియర్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ కావచ్చు. ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. బట్ అట్లా అని ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం లేదని కాదు. మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది. మిమ్మల్ని సీక్రెట్‌గా లవ్ చేస్తారు. ఆర్ సీక్రెట్‌గా మిమ్మల్ని ఫాలో చేస్తారు. సీక్రెట్‌గా మీ విషయంలో అన్ని అప్డేట్స్ కనుక్కుంటారు. మీరంటే డీప్‌గా ఈ పర్సన్‌కి లవ్ ఉంది. అండ్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఎమోషన్స్ కానీ, కేరింగ్ గానీ
చాలా గౌరవం కానీ, రెస్పెక్ట్ కానీ ఉంది. బట్ తన మనసులో ఉన్నది తను ఎప్పటికీ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. మీరేమనుకుంటారో అన్న భయం కావచ్చు. అది ఎలా తీసుకుంటారో, అది తర్వాత ప్రాబ్లమ్ అవుతుందేమో, ఆ భయం వల్ల ఈ పర్సన్ తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీకే ఆగిపోతున్నారు. ఇక్కడ చూడండి ద మూన్ ఎనర్జీస్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. కానీ డే అండ్ నైట్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మీకోసం ఏడుస్తారు. ఇంకా ఎందుకు వాళ్ళ కోసం నువ్వు ఇంత టైం వేస్ట్ చేసుకునేది, నీ నీ లైఫ్ వేస్ట్ చేసుకునేది అని చెప్పినా కూడా ఈ పర్సన్ వినరు. ఈవెన్ మీరు చెప్పినా కూడా నా కోసం నువ్వు వెయిట్ చేయకు, నీ లైఫ్‌లో నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పినా మనిద్దరికీ సెట్ అవ్వదు. మనం ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయలేము. మీరు చెప్పినా ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు. ఎందుకంటే అంత ఈ పర్సన్‌కి మీరంటే లవ్ ఉంది. మీరంటే ఈ పర్సన్‌లో ఎమోషన్స్ ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఈ పర్సన్ తన లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఇంకా ఎందుకు వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఇది అవ్వదని తెలిసినప్పుడు ఎందుకు ఎదురు చూస్తున్నావు అని చెప్పినా కూడా ఈ పర్సన్ వాళ్ళ మాట కూడా వినట్లేదు. టాక్సిసిటీ. క్లారిఫై చేయండి యూనివర్స్. సో పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా టాక్సిక్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. లేదా టాక్సిక్ పాస్ట్ ఏదన్నా ఈ పర్సన్ లైఫ్‌లో ఉండొచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఈ పర్సన్‌కి టాక్సిక్ పాస్ట్ ఆర్ మీతో ఈ పర్సన్‌కి టాక్సిక్ పాస్ట్ ఏదైనా ఉండుండొచ్చు. పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చాలా టాక్సిక్‌గా బిహేవ్ చేస్తుండొచ్చు. లేదా ఈ పర్సన్‌కి మీకన్నా బిఫోర్ ఇంకెవరితో అయినా రిలేషన్‌షిప్ ఉంటే, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న టాక్సిసిటీ వల్ల, ఆ రిలేషన్‌లో ఫేస్ చేసిన నెగటివిటీ వల్ల ఈ పర్సన్ ప్రెజెంట్ కూడా వాళ్ళ మైండ్ సెట్ మొత్తం కంప్లీట్‌గా టాక్సిక్‌గా అయిపోయింది. ఏది మాట్లాడినా కూడా ఆ టాక్సిసిటీ మీ దగ్గరకు వస్తుందేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. నాకు తెలిసి పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో టాక్సిక్‌గా బిహేవ్ చేసి ఉండాలి. లేదంటే మీకన్నా ముందు వాళ్ళకి ఏదైనా టాక్సిక్ పాస్ట్ ఉండాలి. ఆ పర్సన్‌తో మైండ్ గేమ్స్ ప్లే చేసి ఇట్లా నార్సిస్టిక్‌గా బిహేవ్ చేసి సంథింగ్ ఈ పర్సన్ లైఫ్‌లో టాక్సిక్ పాస్ట్ ఏదో ఉంది. ఆ పాస్ట్ తాలూకు ఇన్‌ఫ్లుయెన్సెస్ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీకు లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు. లేదంటే సోల్‌మేట్ కనెక్షన్ ఉండొచ్చు. వాళ్ళకి మీరంటే చాలా లవ్ ఉంది. అండ్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు స్కూల్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే కాలేజ్ మేట్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ, మీకు తెలిసిన వాళ్ళలో, మీ రిలేటివ్స్‌లో సంథింగ్ ఏదైనా ఈ పర్సన్‌కి మీకు మధ్య కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీకు పరిచయం ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ అయితే మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ మీరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఆ పర్సన్ మీకు బాస్ అయ్యి ఉండొచ్చు. అట్లాంటి ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చారియట్ అదే ఈ పర్సన్‌కి మీకు దగ్గర అవ్వాలని ఉంది. మీ మీ లైఫ్‌లోకి రావాలని ఉంది. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలని ఉంది. మీకు ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండుండాలి. ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ
ఇంకొకటేంటంటే ఈ పర్సన్ కొంతమంది సిట్యుయేషన్స్‌లో పర్సన్ లైఫ్‌లో మేబీ థర్డ్ పార్టీ ఉండుండొచ్చు. రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండుండొచ్చు. డెఫినెట్‌లీ ఉన్నారు. దానివల్ల ఈ పర్సన్ మీతో పాస్ట్‌లో చాలా టాక్సిక్‌గా బిహేవ్ చేశారు. చాలా నెగెటివ్‌గా బిహేవ్ చేశారు. మీరు ఎంత పాజిటివిటీకి తీసుకురావాలని చూసినా కూడా ఆ పర్సన్ మాత్రం టాక్సిక్‌గానే బిహేవ్ చేశారు. రూడ్‌గా బిహేవ్ చేశారు. సో, మిమ్మల్ని బెదిరించడం గానీ, లేకపోతే మీతో భయపెట్టడం గానీ, సో, వేరే వాళ్ళు చెప్పినట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేయడం గానీ, ఆ థర్డ్ పార్టీ మీతో ఎలా బిహేవ్ చేయమంటే అలా ఈ పర్సన్ మీతో బిహేవ్ చేయడం గానీ చేశారు. అందరి విషయంలో కాదు. బట్ కొంతమంది విషయంలో. ఎవరికి అది రెసొనేట్ అవుతుందో అది వాళ్ళు తీసుకోవచ్చు. క్రష్. సో, ఈ పర్సన్‌కి మీరంటే క్రష్ ఫీలింగ్ ఉంది. సో, మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని అనుకుంటున్నారు. మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి. మీరే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఫేవరెట్ పర్సన్ అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా! సో, అట్లాగే మిమ్మల్ని చూసినప్పుడే సో, మీ గురించి ఇంకా ఏమీ కంప్లీట్‌గా తెలుసుకోకుండానే మిమ్మల్ని చూసినప్పుడే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. మీతో న్యూ బిగినింగ్ చేశారు. చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. సో, 8 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. డెసిషన్. సో, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు? మా వ్యూవర్స్ పర్సన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే సో, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు మీకు దూరంగా ఉండడం స్టాప్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఓపెన్‌గా మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. బికాస్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. మీ పర్సన్‌లో కూడా కొంతవరకు ఫెమినైన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. సో, మీ పర్సన్‌లో కూడా కొంతవరకు మీరంటే ఒక పాజిటివిటీ అనేది ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. పర్సన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ కావాలి అనేదైతే కనిపిస్తుంది. గ్రోత్ కావాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు. సో, చెప్పాను కదా! మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సరే హ్యాపీనెస్ అనేది అల్టిమేట్‌గా మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో సక్సెస్ అనేది, హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్ అనేది మీ పర్సన్ ఫీలింగ్. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. సో, మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత దూరంలో ఉన్నారు, మీరెంత దూరంలో ఉన్నారు, ఆ పర్సన్ మీకెంత దూరంలో ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మన ప్రేమే ఇంపార్టెంట్ చివరికి. మనిద్దరం హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్. ఒకరితో ఒకరు సంతోషంగా ఉండడమే ఇంపార్టెంట్ అని మీ పర్సన్ చెప్తున్నారు. సో, 4 ఆఫ్ వాండ్స్ చూడండి. సో, కమిటెడ్‌గా ఉండడం, రికన్సిలేషన్ అవ్వడం, మనిద్దరం హ్యాపీగా ఉండడం, ఇది నాకు ఇంపార్టెంట్ అని మీ పర్సన్ చెప్తున్నారు. సో, ఇమాజినేషన్. మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఐయామ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. మీతో ఇంత దగ్గరగా ఉన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ సింగిల్ పర్సన్ అయి ఉండొచ్చు.
లేదా ఈ పర్సన్ లైఫ్‌లో సంథింగ్ ఏదైనా సెపరేషన్ గో త్రూ అవుతూ ఉండొచ్చు. లేదా ఆల్రెడీ సెపరేటెడ్ ఆర్ సింగిల్ పర్సన్ అయ్యుండొచ్చు. మీతో చాలా క్లోజ్‌గా ఉన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ ఏదైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పే పర్సన్. ఏదైనా సరే మనసులో ఏది దాచుకోకుండా ఓపెన్‌గా అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసే టైప్ పర్సన్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కాబట్టి సో, మీ నుంచి ఏదైనా క్లారిటీ అడగాలి అని అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. మీ ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉన్నారు అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. డ్రీమ్స్‌లో కూడా ఈ పర్సన్‌కి అలాగే వస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. డెఫినెట్లీ ఈ పర్సన్ ఇంకొక ఛాన్స్ అయితే తీసుకుంటారు మీ విషయంలో. మీకు మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అయితే ఈ పర్సన్ నుంచి మీకు రిసీవ్ చేసుకుంటారు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా రొమాంటిక్‌గా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అదే ఆ పర్సన్ మీకు చెప్పాలని కూడా అనుకుంటున్నారు. ఎమోషనల్ బ్యాగేజ్. మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్. ఐ నీడ్ స్పేస్. సో, మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఎట్ ప్రెజెంట్ చాలా ఎమోషనల్ బ్యాగేజ్ అయితే క్యారీ చేస్తున్నారండి. చాలా బాధలో ఉన్నారు. ఇక్కడ ఎవరి పర్సనో ఎవరి కోసమో కానీ వెయిట్ చేసి బెగ్ చేసుకొని ఇంకా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్‌నే ఎండ్ చేసుకోవాలి అనే స్టేజ్‌కి వచ్చారు. మీ పర్సన్ మిమ్మల్ని బెగ్ చేసుకొని ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడం వరకు వచ్చారా? అది మీకు ఆల్రెడీ తెలుసు. చాలా బాధపడ్డారు. తను ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా సరే మరి అది మీరు యుటిలైజ్ చేసుకోలేదేమో. అందుకే ఈ పర్సన్ చేంజ్ అయిపోయారు. డెత్ చూడండి. చేంజ్, ట్రాన్స్‌ఫర్మేషన్. ఇక నన్ను వదిలేసేయి నాకు స్పేస్ కావాలి అనే స్టేజ్‌కి వీళ్ళు వచ్చేసారు చూడండి. ఎమోషనల్ బ్యాగేజ్. నేను కార్డ్స్ బట్టే చెప్తాను కానీ ఇంక వేరే మీ మీద కానీ నాకు ఎలాంటి గ్రడ్జ్ లేదు. కొంతమంది పర్సన్స్ అయితే మిమ్మల్ని బ్రతిమలాడి మిమ్మల్ని మార్చుకోమని చెప్పి వాళ్ళే చేంజ్ అయ్యారు. డెవిల్. సో, సంథింగ్ నెగటివిటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.